ఇప్పటి కూడా తప్పులు తప్పు అని ఒప్పుకోకుంటే చదువుకున్న సమాజం అన్యాయం చేసిన అయితే మేమంతా కూడా అందరం కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. రామ్మోహన్ సార్, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది అని చెప్పేసి మరి బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం దీన్ని ఒక వైట్ ఎలిఫెంట్ గా చెప్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడింది ఈ ప్రాజెక్టు వల్ల అని అంటోంది. ఎవరి వాదన కరెక్ట్? అసలు కాళేశ్వరం విషయంలో కమిషన్ ఏం తేల్చనుందంటారు? రోజా గారు, మీకు అట్లాగే స్టూడియోలో ఉన్న చరణ్ కౌశిక్ గారికి, శ్రీనివాస్ గారికి, మల్లయ్య గారికి, అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అన్ని పార్టీలు తిలాపాపం తలాపిడిగా మీటింగ్లో ఏం చెప్తున్నాయంటే అర్ధసత్యాలు అసత్యాలు చెప్తున్నాయి, ప్రజలను తప్పుతో పెట్టిస్తున్నాయి. మూడు పార్టీలు ఎవరికి అనుకూలమైన వాళ్ళని వారు వినిపిస్తూ స్పష్టంగా చెప్తున్నాను. ఇది రాస్తే రామాయణం అవుతుంది, కాళేశ్వరం చరిత్ర వింటే భారతం అవుతుంది. ఒక పాత జ్ఞాపకం చేస్తాను రోజా గారు. నెహ్రూ గారట నాగార్జున సార్ యాక్చువల్ గా ఇప్పుడు ఇవన్నీ వివాదాలు, కానీ గతంలో నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండగా మన జాతీయ ప్రాజెక్టులని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఆరే కట్టారు. అప్పుడు వారి హాయంలో జరిగింది. నాగార్జున సాగర్ ఉమ్మడి రాష్ట్రం కాకముందే 55లో శంకుస్థాపన జరిగింది. సరే 70 దాకా పూర్తయింది నాగార్జున సాగర్. అప్పుడు వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం, తర్వాత శ్రీరామ్ సాగర్. 64 దాన్ని చనిపోయే కన్నా ముందు 64లోనే మనకు శ్రీనివాస్ గారి బాగా తెలుసు, వాళ్ళ జిల్లా గణపతి అది నెహ్రూ గారి శంకుస్థాపన చేశారు. నెహ్రూ గారు ప్రయోగం చేసినట్టు నాగార్జున సాగర్ మొదటి దేశం పూర్తయింది. ఆయన మొత్తం బతికిలేడు. నాగార్జున సాగర్ మొదటి దేశం పూర్తవుతున్న క్రమంలోనే అది కాగానే ఒకసారి ఇంజనీర్లు అందరి మీద దాడి చేయించిందట. ఏమనంటే ఎవరికి సంపాదించుకుని తెలవాలని చాలా మంది సస్పెండ్ అయ్యారు. నిజంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తి కాగానే ఆ పని చేస్తే మంచిది అవుతుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసింది. ఏం చేసిందంటే మన ఈఎన్సీ గజ్వెల్ ఈఎన్సీ మొత్తం ప్రాజెక్టు మూలకారకుడైన ఒక హరి సింగ్ అని ఆయనను విచారణ చేస్తే 200 కోట్ల రూపాయలు ఆస్తి దొరికిందాం. నేను స్పష్టంగా చెప్తున్నాను, కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు, కాబట్టి అవినీతి కూడా ఉంది. ఈ రెండు వేరు వేరు చూద్దాం. అవినీతి లేకుండా ఏదైనా జరిగిందా అంటే ఇప్పటిదాకా ఏ ప్రాజెక్ట్ లో కూడా జరగలేదు. అట్లా ప్రజాధనం దుర్వినియోగం చేస్తే చూసుకుంటే కూర్చోవాలని నేను అనను. కమిషన్ వేయాలి, ఎవరైతే తప్పు చేసినా వాళ్ళకి శిక్షలు వేయాలి, ఖచ్చితంగా కావాల్సిందే. నేను ఇక్కడికి వస్తాను. ఇవాళ అన్ని పార్టీలు, దయచేసి మీరు క్షమించాలి, అన్ని పార్టీల వాళ్ళు ప్రాజెక్టు మొత్తం మొదటి నుంచి కింద దాకా ఇవ్వండి అని ఒక్కరిని చెప్పంటే ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. ఇవాళ హరీష్ రావు గారు వాళ్ళ పార్టీ వాళ్ళని సంస్కరించుకోవడానికి, వాళ్ళ పార్టీ వాళ్లకు ఒక రకంగా ఒక ఆయుధం అనేది అందించడానికి ఇవాళ ఏది పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ పెట్టినాడు. అలా కొన్ని తప్పులు చెప్పింది. లాస్ట్ చెప్తాను, చరణ్ కౌశిక్ గారితో చూపిస్తూనే లాస్ట్ చెప్తాను ఏం తప్పు చెప్పిండు. నేను మొదలేమంటున్నానంటే ఈ ప్రాజెక్టు మీద సంపూర్ణమైన అవగాహన అంటే 2007లో ప్రాణహిత చేయబడ్డ తర్వాత అంబేద్కర్ అని పేరు పెట్టింది. ప్రాణహిత చేయబడ్డ మనకు మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలు పెట్టిన కాడి నుంచి మొదలు పెట్టాలి కథ. మా తాతలు ముగ్గురు అక్కడి నుంచి మొదలు పెట్టాలి. 3,290 కోట్లు ఖర్చు పెట్టారు, అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చారు, కానీ ఎక్కడ పని జరగలేదు. అది మార్చడానికి కారణం కూడా హరీష్ రావు గారు చెప్పారు. హరీష్ రావు గారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు వీళ్ళందరూ కూడా, నేను దాని మీద పోస్ట్ మార్టం చేసిన పొద్దున్నే ఇంకొక టీవీ ఛానల్ మేము ముగ్గురే ఉన్నాం, నేను మలయాళ గారు అట్లాగే శ్రీనివాస్ గారు. నేను చెప్తున్నా అవినీతి ఖచ్చితంగా 200 కోట్ల ఒక అధికారి అవినీతి చేసిందంటే 8,000 కోట్ల అవినీతి జరిగిందో ఊర్చొచ్చు. అది పట్టుబడాలి, ఎవరి దొంగలో ఎవరి దోషులు తేల్చాలి. అది ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఈ కాళేశ్వరం కమిషన్ దగ్గరకు వస్తాను. కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని ఉంటాయి. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే మీరు ఎంత వరకు దీన్ని పరిశీలించవచ్చు, వాళ్ళకు ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ను దాటి కాళేశ్వరం కమిషన్ పోతుంది. ఇది ఆయన పెద్ద జడ్జే కావచ్చు, కానీ గతంలో నరసింహారెడ్డి గారు ఇదే పని చేస్తే కూడా నేను తిట్టినా అంటే నేను విమర్శిస్తే నేను ఏమాటన్నాను, హైకోర్టు కూడా అదే అన్నది, ఇంటికి పోమన్నది. ఆయన ఇంటికి పోతారని చెప్పిన ఆనాడే నరసింహారెడ్డి గారు ఏది యాదాద్రి భద్రాద్రి మీద చేస్తే ఇంటికి పోయినా. లోకూరు కమిషన్ తర్వాత లోకూరు కమిషన్ వచ్చింది, దాని రిపోర్ట్ వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. మరి కొండందా విలకన పెట్టిండ్రా, ఏం చేసిండ్రా, అది వేరే విషయం అని చెప్తున్నాను. అట్లానే ఇక్కడికి వస్తాం. ఇక్కడ 3 రకాల విచారణ జరుగుతుంది. ఒకటేమో పీసీ ఘోష్ విచారణ, ఏది మన కాళేశ్వరం ప్రాజెక్ట్. రెండో విచారణ ఏంటంటే NDSC. నాకైతే దురదృష్టం, కిషన్ రెడ్డి గారి మీద చాలా మంచి అభిప్రాయం ఉంది, కానీ కిషన్ రెడ్డి గారు మొన్న NDSC అనలేకపోతున్నాడు. మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ మనకు అథారిటీ ఏదైతుందో ఆ మాటను పూర్తిగా చెప్పలేకపోతున్నారు కిషన్ రెడ్డి గారు కూడా. అంటే ఫ్లూక్ లో ఉన్నాడో లేకుంటే కొంచెం తొందరలో ఉన్నాడో, కానీ నేను ఆయన విమర్శించేంత స్థాయి కాదు నాది కానీ చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర స్థాయి నాయకులకి అవగాహన లేకపోతే, నేను బీజేపీ, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు దయచేసి వాళ్ళ క్యాడర్ కు ఈ శిక్షణ వాళ్ళ ద్వారా ఇప్పించుకోండి. నాలాంటి వాళ్ళు అవసరం లేదు, వాళ్ళ ద్వారా ఇప్పించుకోండి, వాస్తవం తెలుస్తాయి. మొట్టమొదటి మేడిగడ్డ ప్రాజెక్టులు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడి డాక్యుమెంట్ పెట్టినట్టు అంటే ముందు చరణ్ కౌశిక్ గారు చెప్పారు కదా, వాస్తవం ఒప్పుకున్నాం. ఎక్కడ ఇస్తే ఆ 3 బ్యారేజీల నుంచి నీళ్లు పైకి తీసుకురాలేదు. కానీ ఎల్లంపల్లి ఎప్పుడో కట్టినా 20 TMCలు అది. ఎల్లంపల్లి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, పైనుంచి శ్రీరామ్ సాగర్ నుంచి రావాలి, లేకపోతే కడెం ప్రాజెక్ట్ నుంచి రావాలి. సాధారణ వర్షాలు కొంచెం ఎక్కువ పడితే సరిపోతాయి.
కానీ వర్షాలు లేనప్పుడు ఇప్పుడు పంటలు ఎండిపోయినాయి కదా, దీనికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? యా గత 2 సంవత్సరాలుగా 2 వర్షాకాలంలో పోయి ఇవాళ బాగు చేస్తే బాగుంటది అని చెప్పి ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినాక కూడా కుక్కను కూడా చంపాలంటే పిచ్చి కుక్క అన్ని ముద్దులు వేసి దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాడు. అందుకని కాళేశ్వరం కమిషన్ లో పీసీ ఘోష్ కమిషన్ ఒకటి ఉన్నది, వారు పూర్తిగా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. NDSA. వారు అడిగే ప్రశ్నలు లీడింగ్ క్వశ్చన్స్ చేస్తున్నారు. ఒకటి నెంబర్ 1, బిగ్ బాస్ ఎవరు? నాకు కేసీఆర్ చుట్టం కాదు, పక్కన కాదు. బిగ్ బాస్ ఎవరని అడుగుతాను వీలు లేదు. రెండోది, దీని వెనక మార్చడానికి ఎవరున్నారు? ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వాళ్ళు లేదు, ఆ ప్రశ్న లేదు. ప్రాణహిత చేవల గురించి మాట్లాడడం లేదు. Yeah. కేవలం బ్యారేజీ కమ్ డ్యామ్ అది ఎందుకు కూలిపోయింది, ఆ మూడింటి మీదే విచారణ జరపని ఉండేది. Yes. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీరు అందరూ చూడండి, ఆ మూడింటి మీద అది దాటిపోతుంది, బియాండ్ ది లిమిట్స్ దాటిపోయింది. కానీ మంచి చెడ్డు రాజకీయ నాయకులు వెళ్ళడం కూడా మంచిదే అయింది అంటున్నాడు. మొన్న దాకా రాజకీయ నాయకులు వెళ్ళలేదు. రాజకీయ నాయకులు అంటే కొందరు సామాజికవేత్తలు పిలిచారు, కోదండరామ్ గారిని పిలిచారు, రఘు గారు ఎఫ్సిటీ విద్యుత్ సంస్థ నిపుణుడు, అట్లాగే డి ప్రకాష్ గారిని పిలిచారు. అట్లాగే సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు ఈ ప్లానింగ్ లో డిజైనింగ్ లో లోపాలు ఉన్నాయని, అలాగే బ్యారేజ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తప్పుగా చేశారు, అదే రిజిడ్ స్ట్రక్చర్ ని నిర్మాణం చేయడం వల్లనే ఈ నష్టాలు వస్తున్నాయని ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలో తేల్చారు కదా. మరి ఈ నష్టాలన్నింటికి ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఖచ్చితంగా అధికారులు బాధ్యులవుతారు. విధాన నిర్ణయం చేయాల్సింది రాజకీయ నాయకులు. రేపు రేవంత్ రెడ్డి అదే మాట్లాడతా, కేసీఆర్ మాట్లాడతా, మల్లయ్య గారు, శ్రీనివాస్ గారు అదే మాట్లాడతా. ఏమంటారంటే విధాన నిర్ణయం ప్రభుత్వాలు చేస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు రోజు కాదు. మనం ఇల్లు కట్టమని ఓ ఇంజనీర్ పిలుస్తాం. మనం 10 సంవత్సరాల సిమెంట్ తో చేయమంటే చేస్తాడు, చేయడు కదా. ఆయన ఏం చేస్తాడు, సార్ ఇంత స్టీల్ కావాలి, ఇంత సిమెంట్ కావాలి, ఇంత ఇసుక కావాలి అంటాడు. కనుక ఆ పని చేయాలంటే ఇది కావాలని కోరుతాడు. అధికారులు ఏం చేయాలి, డిసెంట్ నోట్ రాయాలి. కేసీఆర్ చెప్తే విన్నామంటే నడవద్దు. అందుకనే ఇవాళ ఈటల రాజేంద్ర గారు వాస్తవం చెప్పిండు. దాని మీద సరే తుమ్మల నాగేశ్వరరావు విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఏమైందంటే అప్పటి సబ్ కమిటీలో హరీష్ రావు గారేమో టీఆర్ఎస్ ఉన్నాడు, ఇప్పుడు ఈటల రాజేంద్ర గారే బీజేపీ ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్, 3 పార్టీలు 3 ఉన్నారు. మంచిదే. ఇప్పుడు ఆయన ఇప్పుడు రీసెంట్ విషయం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు సూమోటో నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితా, నేను సాక్ష్యం చెప్తా అంటున్నాడు. ఎందుకంటే ఈటల రాజేంద్ర గారు సరిగ్గా చెప్పలేకపోయిండు, క్యాబినెట్ నిర్ణయం కాదు, ఆ కమిటీ వేసిందని. ఇప్పుడు ముంచేది కంకణ నాకు అర్థం ఎందుకు రోజా గారు, ఇప్పుడు ఆ కమిటీ ఎప్పుడు వేసిండ్రు? మేడిగడ్డ మొదలు పెట్టినాక వేసిందా, తర్వాత వేసిందా? కాగితం చూసి తెలుస్తుంది కదా. హరీశ్రావు గారు చెప్పిందా కరెక్ట్ అని నేను అంటలేను. ఎప్పుడు వేసిన కాగితాలు చూసి తెలుస్తుంది కదా. వస్తే బెస్ట్. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ కమిటీ ముందుకు వచ్చి, కమిషన్ ముందుకు వచ్చి చెప్తే మంచిగానే ఉంటది. అయితే మీరు అన్నది ఎన్టీఎస్సీ రిపోర్ట్ ఇంకోటి కూడా ఇచ్చింది. ఆ పరిశీలన చేస్తే వాళ్ళు ఈ డ్యామేజ్ అయిన పిల్లర్ను, కుంగిన పిల్లలను బాగు చేస్తే డ్యామ్ సేఫ్టీకి అథారిటీ బాగానే ఉంటదని మనకు చెప్పారు. ఒకటి. రెండోది, ఇటీవలనే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అది ఎందుకు బయటపడతలేదు? విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇదే కాళేశ్వరం మీద రిపోర్ట్ వచ్చింది. ఏమనంటే వాళ్ళు 38 మంది అధికారులలో 18 మందిని ఇంటికి పంపించండి, డిస్మిస్ చేయండి, ఒక మిగతా 20 మందినేమో శాఖాపరమైన చర్య తీసుకోండి అన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని ఉటంకిస్తాను. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యన ఒక ఇంజనీర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఒక మాట మాట్లాడాడు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పనిచేసిన అందరినీ కనుక విచారిస్తే సగం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంటికి వద్దాను. మరి ఇంటికి పంపించవచ్చు కదా. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చింది కదా. ఒక మాట అమ్మ, నేను కొంచెం సంపూర్ణం చేయండి. ఒక పార్టీకి నేను మద్దతు పలుకుతాను. ఇక్కడ చెప్తా. ఒకటేమో ఈ మన ఎన్డీఎస్సీ రిపోర్టు బయట పెట్టాలి. నెంబర్ 1 బయట పెట్టిండ్రు. దాని ప్రకారం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా రైతులను మీ రైతులు నా బలి చేయకండి. ఇప్పుడు ఒకసారి మీ అందరికి తీసుకెళ్ళి చూపెట్టా, నాకు 13 కిలోమీటర్ల దూరంలో కొండపాచం సాగర్ ఉంటది. అది పాత రోడ్లను బయటపడి మేమందరం ఆడుకున్నామని చూస్తున్నాం. పోయి రోడ్లు, పాత రోడ్లు, పాత బావులు ఏమన్నా చూసి వస్తున్నాం. అలా ఒక్క చుక్క నీళ్ళు నింపలేదు. మనకు మల్లన సాగర్ ఖాళీ పెట్టిండ్రు. ఇప్పుడు నేనేమంటే మొన్న 1,00,000 ఎకరాల పంట ఎండిపోయింది. మీ పంచాయతీలలో మీ ఆవులాలు కొట్లాడుకొని మీరు రైతులను ఎందుకు నష్టం చేస్తున్నారు అంటున్నాడు. ఖచ్చితంగా ఈసారైనా మీ కక్షలు తీసుకుంటే కాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డను బాగు చేయండి. మేడిగడ్డకు లేకపోతే ఎట్లా వచ్చినాయి కూడా చెప్తాను. కరీశ్రావు గారు చెప్పి నేను కూడా చెప్తాను. ఎట్లా వచ్చినాయి అంటే చెప్పాను కదా, ఎల్లంపల్లి ద్వారా అన్నారం ద్వారా రంగనాథ్ సారు ఈ నింపితే వచ్చినాయి. గుర్రాంగా నింపిండ్రు. ఆ నింపడం వల్ల మొన్న పంటలు అటు ఇటు పడినాయి. కానీ ఇప్పుడు కరువు ఉన్నది. రేపు వర్షాలు రాకపోతే మాత్రం పంటలు పండవు. కనుక కమిషనర్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం చేయండి. ఇంటికి పంపించే వాళ్ళు అధికారులు ఇంటికి పంపించండి. మూడోది, మీ రాజకీయం కోసం మొత్తం బలి చేయకండి. ఇప్పుడు ఏదైతే నిన్న గంధమల్ల మన రేవంత్ రెడ్డి గారు ప్రారంభించింది కూడా ఇందులో భాగమే. ఇందులో భాగమే. నీళ్లు ఇప్పుడు మీరు ప్రజలకు అన్యాయం చేస్తారా? జరిగింది కాదంటే ఇంటికి ఓ ఇల్లు కట్టుకుంటాం రోజా గారు. సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. టైం ఇద్దాం చరణ్ గారు.